ట్యూబ్స్ పనిచేసే తత్వంలో కూడా అంటే ట్యూబ్స్ ఓపెనే ఉండొచ్చు, బట్ వాటి ఫంక్షనింగ్ కెపాసిటీ అంటే పని చేసే తత్వం తక్కువ ఉండొచ్చు. లేదా మగవాళ్ళ వీర్యకణాలు బాగానే ఉన్నాయి, అవి వెళ్ళి ఎగ్ను ఫర్టిలైజ్ చేసే కెపాసిటీ తక్కువ ఉండొచ్చు. ఒక్కొక్కసారి బేబీ బాగానే తయారవుతుంది, బట్ వచ్చి గర్భసంచిలో అతకటం అంటే ఇంప్లాంటేషన్ స్టెప్ దగ్గర ప్రాబ్లం అవుతూ ఉండొచ్చు. సో ఈ స్టెప్స్ని మనం మానిటర్ చేసి టెస్ట్ చేయడానికి ఒక పర్టికులర్ టెస్ట్ లాగా ఉండదు. సో అందుకని వీళ్ళని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీగా గ్రూప్ చేస్తాం. సో ఇలాంటి ఉన్న కపుల్స్కి మనం ఇచ్చే ఆఫర్ స్టడీస్ ప్రకారం అంటే ఎవిడెన్స్ ప్రపంచం మొత్తం డేటా కలెక్ట్ చేసి చూసిన దాని ప్రకారం ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ ఐయుఐ ఇస్తాం. ఒకవేళ వాళ్ళకి ఏజ్ చిన్నగా ఉండి మ్యారేజ్ అయ్యి తక్కువ సంవత్సరాలు అయిందనుకో, ఐయుఐ అంటే వీర్యకణాలు జస్ట్ తీసి ప్రాసెస్ చేసి గర్భసంచిలో వేసే పద్ధతి. సో ఐయుఐతో కూడా కాని వాళ్ళకి లేదా వయసు ఎక్కువ ఉండే ఆడవాళ్ళకి లేదా మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ అవుతుందనుకో, అప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి IVF ఆప్షన్ ఇస్తాం.